నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. నేను లడఖ్ టూర్కి లాస్ట్ ఇయర్ అంటే 2024 జూలైలో వెళ్ళాను. మీరు లడఖ్ వెళ్ళాలి అని అనుకుంటే నేను చేస్తున్న వీడియోలన్నీ మొదటి నుంచి చివరి దాకా చూడండి. అంటే కేవలం నేను ట్రావెలింగ్కి వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి అని అనుకుంటేనే ఈ వీడియోలు పనికొస్తాయని కాదు. వీటి గురించిన లడఖ్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మీకు కొంత నాలెడ్జ్ పరంగా కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి. అలాగే ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు వెళ్ళకపోయినా వారు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను లడఖ్ టూర్ అనగానే ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే టైం. ఎందుకంటే లడఖ్ అనేది అంత దూరంలో ఉంటుంది, మళ్ళీ వెళ్ళడానికి కుదరదు. అలాంటప్పుడు ఒకసారి వెళ్తే మొత్తం కంప్లీట్గా లడఖ్ టూర్ లడఖ్ మొత్తం చూసేసి రావాలి. మరి అలా అన్ని రోజులు అదంతా చూసి రావాలంటే మరి అన్ని రోజులు టైం కావాలి కదా. ముఖ్యంగా మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెలవులు అనేవి దొరకాలి. కాబట్టి నేను ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే జర్నీ టైం మనం వీలైనంత వరకు తగ్గించుకుంటే లడఖ్లో కావాలంటే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండొచ్చు. ఇది ఆలోచించి నేను లడఖ్కి ఫ్లైట్లో వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. అఫ్కోర్స్ కాస్త ఖర్చు ఎక్కువే అనుకోండి, కానీ తప్పలేదు. హైదరాబాదులో రాత్రి 9:25కి ఇండిగో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీ వెళ్ళేటప్పటికి రాత్రి 11:50 అయింది. అది టెర్మినల్ 1లో దింపాడు. నేను మళ్ళీ లే వెళ్ళడానికి టెర్మినల్ 2లో వేరే ఫ్లైట్ ఎక్కాలన్నమాట. అది ఎప్పుడు మార్నింగ్ 5:40కి, అంటే 5 గంటల టైం ఉంది. మరి ఈ 2 టెర్మినల్స్ మధ్య దూరం 1 కిలోమీటర్ ఉంటుంది. ఫ్రీ బస్సులు ఉంటాయన్నారు కానీ మాకేం కనబడలేదు. అదీగాక మాకు చాలా టైం ఉంది కాబట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. లగేజీ మనం మోసుకు వెళ్ళక్కర్లేదు. చెక్ ఇన్ లగేజ్ అంతా లే ఎయిర్పోర్ట్లో మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. జస్ట్ మన క్యాబిన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం. లే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేసరికి సరిగ్గా మార్నింగ్ 7 అయింది. చూసారా, నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా లేలో ఉన్నాం. అందుకే ఫ్లైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక లే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ నుంచి కిందికి దిగ్గానే గుండెల్లో ఏదో బరువుగా కాస్త అనీజీగా అనిపించింది. ఏంటంటే హై ఆల్టిట్యూడ్. కిందటి వీడియోలో చెప్పాను నేను, ఆక్సిజన్ సరిగ్గా అందదు. మీకు ఏమాత్రం కష్టంగా అనిపించినా అక్కడ ఉన్న స్టాఫ్కి చెప్పండి, మీకు ఆక్సిజన్ అరేంజ్ చేస్తారు. ఇకపోతే ఈ ఎయిర్పోర్ట్ని కుషక్ బాకులా రింపోచి ఎయిర్పోర్ట్ అంటారు. ఇకపోతే ఎయిర్పోర్ట్లో చెప్పాను కదా, దిగ్గానే కాస్త గుండె బరువుగా ఉంది అని చెప్పేసి మొదట్లో కాసేపు అలాగే ఉంటుంది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మేము ప్యాకేజీ మాట్లాడుకున్నాం అని చెప్పాను కదా, వాళ్ళు డ్రైవర్ నెంబర్ ఇచ్చి పలానా అతను పికప్ చేసుకుంటాడని మెసేజ్ పెట్టారు. అతని పేరు పద్మ. చూస్తే ఎక్కడ అలాంటి పేరుతో ప్లకార్డ్ లేదు. ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఏంటంటే మన ప్రీపెయిడ్ సిమ్లు అక్కడ పనిచేయవు. పోస్ట్ పెయిడ్ తీసుకోవాలంటే ముందు మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటపడాలి కదా. చివరికి అక్కడ ఉన్న వేరే డ్రైవర్కి మా ప్రాబ్లం చెప్పి ఆయన ఫోన్ ద్వారా మా డ్రైవర్కి ఫోన్ చేశాం. విషయం ఏంటంటే హోటల్ వాళ్ళు నా పేరు తప్పు చెప్పి పంపించారు. అతను ఆ ప్లకార్డు పట్టుకొని అంతా వెతుకుతున్నాడు. చివరికి ఎలాగైతేనే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఇది హోటల్ టీ చోంగ్. అసలైన హోటల్ వేరే ఉంది, కానీ ఆ హోటల్లో రూమ్స్ ఖాళీ లేక ఈ ఒక్కరోజు ఈ హోటల్లో ఉండమన్నారనమాట. ఈ రోడ్డుని నమ్గ్యాల్ రోడ్ అని అంటారు.
ఇది హోటల్. నాకైతే చాలా బాగా ఉందనిపించింది. స్టాఫ్ చాలా మంచివాళ్ళు, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మిడిల్ క్లాస్కి బాగా సెట్ అయ్యే హోటల్. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. రూమ్ తారీఫ్ వచ్చి ఒక 3,000 వరకు ఉంటుంది. మీరు బెటర్ డీల్ మాట్లాడుకోవచ్చు. వెల్కమ్ డ్రింక్ కింద ఇక్కడ ఆప్రికాట్ జ్యూస్ ఇస్తారు. ఇది మౌంటైన్ సిక్నెస్ లక్షణాలని కొద్దిగా తగ్గిస్తుంది అన్నమాట. ఆ వెల్కమ్ డ్రింక్ తాగి ఫ్రెష్ అప్ అయ్యాక ప్యాకేజీలో భాగంగా బ్రేక్ఫాస్ట్ హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. సో బ్రేక్ఫాస్ట్ చేశాక రూమ్లోనే కాసేపు రెస్ట్ తీసుకున్నాం. లడక్ వెళ్ళాక ఒక రోజంతా రూమ్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. రెస్ట్ అని అంటే పడుకోవడం కాదు, పడుకోకుండా రూమ్లోనే ఉండి మీరు ఏ హోటల్ అయితే ఉన్నారో ఆ హోటల్ చుట్టుపక్కల అట్లాగే కొంచెం అలా తిరిగి వస్తే బాగుంటుంది అనమాట. కాబట్టి మేము కూడా ఏం చేసామంటే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత హోటల్ చుట్టూ ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి అలాగే బయటకు వచ్చాం. మా హోటల్ ఉన్న రోడ్డులో చాలా హోటల్స్ ఉన్నాయి. మా హోటల్ పక్కనే ఒక చిన్న రోడ్డు ఉంది. సరే ఇది నెమ్మదిగా నడుచుకొని వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పేసి అలా నడిచాం కొంత దూరం. తీరా చూస్తే అది లే బస్ స్టాండ్. బస్ స్టాండ్ మహా అయితే మా హోటల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. కానీ ఆ దూరం నడవడానికే మాకు చాలా కష్టం అనిపించింది. అంటే ఆయాసం వచ్చేసింది అనమాట. సరే మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి హోటల్కి వెళ్ళిపోయాం. సాయంత్రం 3:30కు రెస్ట్ తీసుకున్నాం. 3:30కి డ్రైవర్ కారుని తీసుకొని వచ్చాడు. అందులో లే నగరంలో కొన్ని ప్రదేశాలని చూడడానికి వెళ్ళాము. అంటే లోకల్ సైట్ సీయింగ్ అనమాట. మొదటగా లే ప్యాలెస్. దీన్ని ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి నామ్గ్యాల్ రాజవంశీయులు కట్టించారు. 16వ శతాబ్దంలో మొదలు పెడితే 17వ శతాబ్దంలో కింగ్ సెంగే నామ్గ్యాల్ అనే రాజు పాలనలో పూర్తయింది. టిబెటిన్ స్టైల్లో మొత్తం 9 అంతస్తుల నిర్మాణం ఇది. దీనిపైనుంచి చూస్తే లే నగరం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నామ్గ్యాల్ రాజ కుటుంబీకులు నివాసం ఉండేవాళ్ళు. 19వ శతాబ్దం మధ్యలో లడఖ్ను డోగ్రా బలగాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ ప్యాలెస్ని కట్టుకున్న రాజకుటుంబం ఈ ప్యాలెస్ని వదిలేసి స్టోక్ ప్యాలెస్ అని ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు. ఈ ప్యాలెస్లో ఒక మ్యూజియం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ 9 స్టోర్లు ఎక్కేటప్పటికీ బాగా ఆయాసం వచ్చేసింది. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది.
ఇక్కడ దాదాపు ఒక 30 గంట ఉన్నాం. ఇక్కడి నుంచి చూస్తే ఆ కొండ మీద ఉంది చూసారా, దీని తర్వాత మనం అక్కడికే వెళ్తున్నాం. నామ్గ్యాల్ సెమో మోనాస్టరీ అంటే బౌద్ధ సన్యాసుల మఠం అన్నమాట. లడఖ్లో వీటిని గొంప అంటారు. సెమో, TSEMO, సెమో అంటే రెడ్ హిల్. నామ్గ్యాల్ రాజులు 15వ శతాబ్దంలో ఈ రెడ్ హిల్ మీద కట్టిన మఠం అన్నమాట. ఇక్కడ ఒక పావు గంట ఉన్నాం. అప్పటికి 5:30 అయింది. ఆ తర్వాత ఇదిగో అక్కడ కనిపిస్తుంది, అది శాంతి స్తూపం. అక్కడికి వెళ్ళాం. ఈ శాంతి స్తూపం దగ్గర 30 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ శాంతి స్తూపం అనేదాన్ని బౌద్ధ మతానికి 2500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే బౌద్ధ మతం స్థాపించబడి 2500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక స్మృతి చిహ్నంగా, ప్రపంచానికి ఒక శాంతి సంకేతంగా ఈ శాంతి స్తూపాన్ని నిర్మించారు. జపాన్కి చెందిన బౌద్ధ సన్యాసులు, లడఖ్కు చెందిన బౌద్ధ సన్యాసులు కలిసి ఈ శాంతి స్తూపాన్ని 1983లో మొదలు పెడితే 1991 నాటికి పూర్తయింది. ఇక్కడ 14వ దలైలామా చేత ప్రతిష్ఠించబడిన బుద్ధుని అవశేషాలు ఉన్నాయంట. ఇక స్తూపం చూసి కిందకు వస్తే ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుంది. సాయంత్రం వేళ ఇక్కడ కూర్చొని అందమైన ఆ లోయల్ని, సూర్యాస్తమయాన్ని, దూరంగా కనిపించే మంచు కొండలను చూస్తూ వేడి వేడి టీ తాగుతూ లేదా తుక్పా అనే లడక్ స్పెషల్ ఫుడ్ తింటూ ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటే ఆ అనుభవం అద్భుతం.
ఇక్కడ ఒక 30 గంట ఉన్నాం. అప్పటికి 6:30 అయింది. ఆ తర్వాత హోటల్కి వెళ్తూ దారిలో లేహ్ మార్కెట్కి వెళ్ళాం. కార్ డ్రైవర్ మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. అక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో మా హోటల్ ఉందన్నమాట. నడిచి వెళ్ళడానికి మేము సిద్ధమైపోయాం. అదిగాక అది డౌన్లో ఉంది కాబట్టి పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. మాకు కూడా కాస్త నడిచినట్టు ఉంటుంది కదా. ఇక దాదాపు ప్రతి హిల్ స్టేషన్లో ఇలాంటి ఒక మార్కెట్ ఉంటుంది. మేము సిమ్లా, మనాలి, సిక్కింలలో ఇలాంటి మార్కెట్లను చూసాం. ఇక ఇప్పుడు ఇది దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇక్కడ 1 గంట గడిపేసరికి 8 అయింది. నెమ్మదిగా నడుచుకుంటూ హోటల్కి వెళ్ళాం. ఫ్రెష్ అప్ అయ్యాక భోజనానికి వెళ్ళాం. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంది. ఇదండి మా లడఖ్ టూర్లోని మొదటి రోజు ఇలా గడిచింది. మొత్తం మీద ఈరోజు కాస్త మెట్లు ఎక్కడం, నడవడం ఇవన్నీ కొద్దిగా బాగానే జరిగాయి. అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ కొంత యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది జరిగింది. అయినప్పుడు కూడా ఈ వాతావరణానికి ఇంకా మా శరీరాలు ఇంకా అలవాటు పడలేదు. కొద్దిగా 4 అడుగులు వేస్తే ఆయాసంగానే ఉంది. మరి 2వ రోజు విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.